అస్మద్గురువులు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మంలో ప్రణామం చేస్తూ ఈ వారం ఫలితాలు తెలియజేస్తాను. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారం మనక్లేశము, సర్వదోషములు, అకాల భోజనము, ఇబ్బందులు పెరగడం, దేహ బాధలు ఎక్కువగా ఉంటాయి. తృతీయ గురువు కారణంగా అధిక శ్రమ పడవలసి వస్తుంది. బంధువులతో విరోధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో కార్యభంగం జరిగే సూచనలు ఉన్నాయి. అనవసరమైన తగాదాలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. స్వేచ్ఛ ప్రవర్తన, విద్యాభివృద్ధి, శత్రువులకు అవమానం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకస్మాత్తుగా కలహ సంభవం జరుగుతుంది. మానసిక ఆందోళన, అవయవాలు ప్రతికూలంగా ఉంటాయి, ఏవీ సరిగా పనిచేయవు. స్నేహితుల ద్వారా ధన వ్యయం, బుద్ధిమాన్యం, శత్రుభీతి ఎక్కువగా ఉంటుంది. సోదరులతో కుటుంబ కలహాలు వస్తాయి. తెలియని శరీర బాధ, అజీర్ణ వ్యాధి, నేత్ర బాధతో బాధపడతారు. వర్కర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్థానచలన సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి మంచి కాలం. షేరు వ్యాపారులకి దూకుడు మానుకోవాలి. విద్యార్థులకు విద్య యందు ఆసక్తి తగ్గుతుంది. జాతక చక్రాన్ని ఒకసారి పరిశీలించి దానికి తగిన శాంతి చేయిస్తే మంచిది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయండి. ఆదాయానికి మించిన ఖర్చు పెట్టవలసి వస్తుంది. తరచూ రుణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వద్దు. ఈ రాశివారి ఈ వారం రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు శ్రీరామ జయరామ జై జయరామ అనండి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. శరీర సుఖం, ద్రవ్యము, సౌఖ్యములు, వస్త్రాలు లభిస్తాయి. బంధు విరోధము, ద్రవ్యలేమి, ఉద్యోగ కార్యభంగం వస్తాయి. వాహన లాభం చేకూరుతుంది. స్వేచ్ఛ ప్రవర్తన, పుత్ర మిత్ర కళత్ర గోష్ఠి జరుగుతుంది. విద్యాభివృద్ధి బాగా జరుగుతుంది. అనవసరమైన విషయాల్లో పాల్గొని దానివల్ల కలహాలు సంభవిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిమాన్యం, శత్రుభీతి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ధనం లభించవచ్చు. పుణ్య సంప్రాప్తం, ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అయినప్పటికీ అర్ధలాభం బాగా చేకూరుతుంది. కుటుంబంలో పిల్లల ఆరోగ్య విషయంలో చికాకులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికారుల వలన ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత పని చేసినా కానీ గుర్తింపు ఉండదు. వ్యాపారస్తులందరికీ కూడా వర్కర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వారు మన చేత మేలు పొంది మనకు ఎదురు తిరుగుతారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయాలి ప్రస్తుతానికి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మటుకు మొండి బాకీలు వసూలవుతాయి. షేరు వ్యాపారస్తులు తొందరపడవద్దు. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది. ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి
మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం లగ్నకురుడు కారణంగా రాజకోపం, కీర్తి హాని, ఉద్యోగంలో విరోధం, అధిక ఖర్చులు వస్తూ ఉంటాయి. వాహన లాభం, కార్యలాభం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్వజనులతో భేదాభిప్రాయాలు వస్తాయి. దాని వలన మనస్తాపం కలుగుతుంది. ధనప్రాప్తి, ఇష్టకార్యసిద్ధి, పుత్ర సౌఖ్యము లభిస్తుంది. శత్రుభయం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అయినప్పటికీ పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4 కాళ్ళ చతుష్పాద జంతువుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చేయి వృత్తుల యందు మార్పులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చదువు యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ జ్ఞాపకశక్తి ఉండదు. దానికి తగు జాగ్రత్త తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగులకి అధికారుల ఆదరణ బాగా పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా మంచి కాలం. షేర్ మార్కెట్ జాగ్రత్త మందగోడిగా సాగుతుంది. ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు పలకండి. అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాలు. ఈ వారం ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి, మనస్సౌఖ్యం, సుఖ సంతోష ప్రాప్తి కలుగుతుంది. ఆభరణాల రూపంలో ద్రవ్యం లభిస్తుంది. బంధువుల చేత సంఘంలో అవమానించబడతారు. జాగ్రత్త. దుర్మార్గులతో మైత్రి ఏర్పడుతుంది. దాని వలన మోసం, వంచన జరుగుతుంది. జాగ్రత్త. బంధువులతో విరోధం వస్తుంది. దుర్వార్త శ్రవణం చేయవలసి వస్తుంది. చతుష్పాద జంతువుల వలన భయం, తరచుగా ప్రయాణాలు చేయవస్తుంది. ప్రయాణాలలో ధన వ్యయం, ద్వారాంతంలో కించిత్ లాభం చేకూరుతుంది. యత్న కార్యసిద్ధి, ఉన్నత పదవి లభిస్తుంది. ఉద్యోగస్తులందరికీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. శత్రు నాశనము అయినా కీర్తి వృద్ధి జరుగుతుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కార మార్గానికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కానీ గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా వేగవంతం అవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి ఎదురు దెబ్బ తగిలే కాలం ఇది. అందరూ ఒకసారిగా ఎదురు తిరుగుతారు. కొంచెం జాగ్రత్త. వ్యాపారస్తులందరికీ కూడా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో మంచి వార్తలే వింటారు. పిల్లల అభివృద్ధి విషయం కూడా మంచి వార్త విని ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణ చేయండి. చదవడం రానివారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకోండి. అంతా మంచే జరుగుతుంది. సింహరాశి. మఖ 1-2-3-4 పాదాలు, పుబ్బ 1-2-3-4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు విద్యాభంగం వాటిల్లుతుంది. దుర్మార్గుల సావాసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సానుకూల ఫలితాలకి ఎక్కువ అడ్డంకులు వస్తూ ఉంటాయి. గురువు కారణంగా సర్వానుకూలత, ధనలాభము, ఇష్టప్రాప్తి, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. దాని వలన ఖర్చు, మనశ్శాంతి ఉండదు. అయితే చెడు పనులు చేయడం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి, ఉన్నత పదవి లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి కాలం.
అభివృద్ధి చేటు చేసుకుంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చోరభయం జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులందరికీ కూడా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి తమ తోటి వారితో భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. చదువు విషయంలో చాలా బాగా ఆనందంగా ఉంటారు. కానీ పెద్దల ఆరోగ్య విషయంలో మటుకు చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవండి. శ్రీలక్ష్మీ నృసింహ జయనారసింహ అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం రాని వాళ్ళు అనుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ వారం ఈ రాశి వారికి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో కూడా ఎక్కువ ఒత్తిడిగా ఉంటుంది. ధైర్యము, బుద్ధి, అధిక పరాక్రమము, భూ లాభ ప్రాప్తి జరుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో కానీ ఉమ్మడి వ్యాపారంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో చికాకులు, దూర ప్రాంత వాసం చేయాలనేటువంటి కోరిక వస్తుంది. ప్రతి పని యందు అసంతృప్తి, దానివలన విచారము, మనస్థైర్యం కోల్పోతారు. అయితే వారాంతంలో యత్న కార్యసిద్ధి, అర్ధలాభం చేకూరుతుంది. ఎవరితో మాట్లాడినా సరే కలహాలు వస్తాయి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివల్ల ద్రవ్య నష్టం, మనోవిచారం ఎక్కువ అవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు, పిల్లల చదువు విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యంలో కొత్త సమస్యలు వెంటాడతాయి. కుటుంబంలో బంధువుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఫలిస్తుంది. కోర్టు పనులన్నీ కూడా వాయిదా పడతాయి. పిల్లల అభివృద్ధి గురించి మంచి వార్తలు ఎప్పుడూ వింటూ ఉంటారు. ఈ కన్యారాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం ఈ రాశి వారికి అప్రయత్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భార్య బంధువులతో విరోధం ఏర్పడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. వాత సంబంధమైన నొప్పులతో బాధాకరంగా ఉంటారు. గృహలాభము, స్వకుల ఆచార ప్రవర్తన, కొత్త స్నేహితుల పరిచయం, ధర్మ కార్యాచరణ యందు ఆసక్తి కలిగి ఉంటారు. మతపరమైనటువంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటారు. కీర్తి వర్ధిల్లుతుంది. బంధువులతో మైత్రి ఎక్కువగా ఉండి మనోల్లాసంతో కాలక్షేపం చేస్తారు. శుభపుణ్య కార్యాచరణ ద్వారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకి అధికారుల ఆదరణ, వర్కర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ విద్యా ప్రయత్నాలందరూ కూడా సఫలమవుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి కాలం. ఎవరితోనూ తొందరపడి మాట్లాడకండి, కలహాలు వస్తాయి. షేర్ వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి.
చదవడం రాని వారు శ్రీమాత్రే నమః అనుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం చిత్త చాంచల్యం, ప్రయాణ విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో తరచుగా గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని మొదలెట్టినా సరే కార్యభంగం, కార్యాలస్యం జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు ఈ వారం పూర్తవుతాయి. ఆదాయం కూడా చేతికి అందుతుంది. అష్టమ గురువు మూలంగా చోర భయం, అగ్ని భయం, దేహ సొంపు తగ్గుతుంది. కఠిన పదాల వల్ల ఇతరులకు ఇబ్బంది, మనస్సుకు బాధ కలిగేట్టుగా మాట్లాడటం ఉంటుంది. అందువల్ల మాట తగ్గించండి. కులాచార ప్రవర్తన యందు ఇష్టార్థ లాభం చేకూరుతుంది. ఆదాయం పెరిగినా అపవాదులు ఎక్కువగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదరణ పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. నేత్ర సంబంధమైన నొప్పులతో బాధపడతారు. అధిక ఖర్చులు, మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో కొత్త కొత్త రకాల వ్యాధులు వెంబడిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. వ్యాపారస్తులకు వర్కర్స్ వలన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎవరిని నమ్మవద్దు, ఎవరికి సలహాలు ఇవ్వవద్దు. ఈ వృశ్చిక రాశి వారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ధనుర్రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. అనవసరమైనటువంటి మనోవిచారం, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రవర్తన వక్రంగా ఉంటుంది. ఎవరిని నమ్మరు. అనుమానతత్వం కలిగి ఉంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనలాభం చేకూరుతుంది. ఇష్టకార్యసిద్ధి, శరీర ఆకర్షణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. స్త్రీల వల్ల ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త. బంధుమిత్రుల కలయిక, దానివల్ల ద్రవ్యలాభం చేకూరుతుంది. తాము చేయు పనుల వల్ల ఇతరుల కష్టాలు వస్తాయి. శుభపుణ్య కార్యక్రమాలు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో సానుకూలత కలిగి ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం కూడా లేనిపోయిన తగాదాల వరకు వస్తుంది, జాగ్రత్త. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులు మెప్పు పొందుతారు. అయినప్పటికీ ఉద్యోగస్తులకు తోటివారితో అనవసరమైనటువంటి కలహాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ మంచి కాలం. విద్యార్థులకి జ్ఞాపక శక్తి అనుకున్నంతగా ఉండదు. కాబట్టి ఒకసారి జాతక చక్రం పరిశీలించి దానికి తగు శాంతి చేయించుకుంటే మంచిది. ఈ రాశివారు రామరక్షా స్తోత్రాన్ని లేదా చదవడం రాని వారు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం మంగళప్రదం. ఐశ్వర్యం, ద్రవ్యలాభం, కీర్తి విధంగా ఉంటుంది. స్వబుద్ధి కారణంగా కార్యసిద్ధి సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. సంపద పెరుగుతుంది. పంచమచంద్రుడి వలన వాతరోగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి మనోవ్యధ, కార్యనాశము, అనవసరమైన ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. స్వజనులతో కలహాలు వస్తాయి. మాట తొందరపడవద్దు. ఆరోగ్యం సహకరించదు. దేహ అసౌఖ్యత బాగా ఉంటుంది. హృదయతాపం, వ్యాకులత, సంతానం లేని వారికి సంతానం పొందే సమయం ఇది. దానివల్ల శుభవార్త వింటారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివల్ల అధిక ఖర్చు. అంతేకాకుండా చెడు పనుల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారం అంతా కష్టపడినా కించిత్ లాభాన్నే పొందగలుగుతారు. అధిక ఖర్చు, నీలాపనిందలు, భార్యతో కూడా విరోధం రావచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా సఫలమవుతాయి. ఫైనాన్స్ వ్యాపారాలకి మొండి బాకీలు ఎక్కువగా ఉంటాయి. షేర్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారం ఈ రాశి వారికి ఏ పని ఎందైనా సరే అనుకూలత తక్కువగా ఉంటుంది. జాతక చక్రాన్ని పరిశీలిస్తే చాలా మంచిది. ఎందువల్లంటే కుజుడు, రాహు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. భార్యాపుత్రులతో విరోధం రావచ్చు. ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది. ఈ వారం స్వబుద్ధి కారణంగా కార్యసిద్ధి జరుగుతుంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. సంపద పెరగవచ్చు. ఇతరులను నమ్మకపోవడం, చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, సౌఖ్యం, ఉద్యోగ స్థాయి పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా సంతోష వార్తలను ఇస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, ఆర్థిక చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తే మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లల అభివృద్ధి విషయాన్ని బాగా ఆనందిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం, గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ఎవరిని నమ్మవద్దు, జాగ్రత్త. నమ్మితే మోసపోతారు. అందువల్ల ఈ కుంభరాశి వారు ఈ వారం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం నూతన వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యము, వస్త్రలాభం చేకూరుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు, ద్రవ్యనాశనము జరుగుతుంది. అయినప్పటికీ సంఘంలో కీర్తి, పలుకుబడి, ఇష్టార్థ లాభం చేకూరుతుంది. విద్యచేత వినోదం, పేరు ప్రతిష్టలు, వస్త్ర దాన ధాన్యాది లాభం చేకూరుతుంది. మంచి ఆరోగ్యము, శత్రువులపై జయం సాధిస్తారు. ప్రయత్నకారి సిద్ధి జరుగుతుంది. ధాన్య లాభం చేకూరుతుంది. సంఘంలో లేనిపోని పనులకు పోయి అవమానం, పరువు నష్టం జరుగుతుంది. ఏ పని తలపెట్టినా నిదానంగా పూర్తవుతుంది. కోర్టు వ్యవహారాలకు చక్కని మార్గం దొరుకుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి కాలమే. గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. పెద్దల ఆరోగ్యం బాగుంది అనే వార్త వింటారు. పిల్లల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నీ మంచినే సూచిస్తూ ఉంటాయి. ఈ మీనరాశి వారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.